జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసింది ఎన్నికల కమిటీ. ఈ నెల 13వ తారీఖు అయితే మరి నోటిఫికేషన్ రాబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా నోటిఫికేషన్ తర్వాత నామినేషన్ సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. పూర్తి స్థాయిలో ఈ షెడ్యూల్ అయితే ఎన్నికల కమిటీ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నామినేషన్ ప్రక్రియ ఈ నెల 14వ తారీఖు నుండి దాదాపుగా 21వ తారీఖు దాకా అయితే ఉండబోతా ఉన్నాయి. 21 తర్వాత మరి 22వ తారీఖు ఎవరైతే నామినేషన్ వేశారో వారి నామినేషన్ పరిశీలన ఉండబోతా ఉంది. పరిశీలన అనంతరం 24వ తారీఖు విత్డ్రా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి 24వ తారీఖు దాకా అవకాశం ఉంది. తర్వాత ఎన్నికల కమిటీ వాటికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా మనకైతే ఇక్కడ క్లియర్ కట్ కనబడతా ఉంది. పోలింగ్ కూడా నవంబర్ 11వ తారీఖు ఉండబోతా ఉన్నట్టు కూడా క్లియరెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. 14వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నట్టు కూడా ఎన్నికల కమిటీ చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పేరు ఖరారు చేసి ప్రచారంలో కూడా ముందుకెళ్తున్న తీరైతే కనబడతా ఉంది. ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కొంత అయోమయంలో ఉన్నారు. ఏ అభ్యర్థిని పెడితే గెలుస్తాము, ఇక్కడ ఏ విధంగా అభ్యర్థులను పెట్టాలి అనే విధంగా అన్ని కోణాల్లో కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ బీజేపీ అయితే గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ సమయంలో ఎన్నికల కోడ్ ఏదైతే బీహార్లో కూడా అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలైతే ఉండడం అయితే జరిగింది. వాటితో పాటు ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా ఉండబోతా ఉన్నట్టు కూడా క్లియర్ గా తెలుస్తా ఉంది. వాటికి సంబంధించి ఎన్నికల కమిటీ కూడా షెడ్యూల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నవంబర్ 11వ తారీఖు అయితే ఎన్నికలు అయితే ఉంటాయి. దీని మీద కసరత్తు చేయడానికి మిగతా పార్టీలు కూడా సంసిద్ధం అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఒక సమరానికి శంఖం ఊదిన విధంగా మూడు పార్టీలు కూడా ఒకటేసారి ఉలిక్కిపడిన పరిస్థితి కనబడతా ఉంది. మూడు పార్టీలకు కూడా ఇక్కడ అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. ఇక్కడ గెలిచే అవకాశాలు ఇటు కొత్త అధ్యక్షున బీజేపీలో రావడం జరిగింది. కొత్త నేతృత్వంలో గెలవాలని ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తా ఉంది. ఇటు ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ కూడా అక్కడ స్థానికంగా ఏదైతే మాగంటి గోపీనాథ్ మరణం అనంతరం వస్తున్న బైపోల్స్ కాబట్టి ఖచ్చితంగా ఆ సానుభూతి ఉంటుంది. మరియు టికెట్ కూడా వాళ్ళ సతీమణికి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ మేము గెలుస్తామన్నట్టుగా బీఆర్ఎస్ కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉంది. మరి మూడు పార్టీల మధ్య భయంకరమైన పోటీ ఉండబోతున్నట్టు కూడా కనబడతా ఉంది. నవంబర్ 11వ తారీఖు అయితే ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 14వ తారీఖు ఎన్నికల రిజల్ట్ అయితే వస్తా ఉంది.